ఏలూరు జిల్లాకు చెందిన దావులూరి ప్రభావతిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆమె బంగారం మాయం చేసి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఉద్యోగం పోయాక ఎక్కడైనా ఆస్తిపై ఆమె కన్ను పడితే అది కాజేసే వరకు ఊరుకోదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెపై సొంత కుటుంబ సభ్యులే పలు ఆరోపణలు చేశారు. ప్రభావతి సొంత బాబాయి పిన్నులు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. నూజువీడు మండలం మర్రిబందం గ్రామంలో తమ తల్లి తమకు రాసిచ్చిన స్థలాన్ని రాసివ్వాలని ప్రభావతి బెదిరిస్తుందని కొంతమంది వ్యక్తులతో ఫోన్లు చేయించి చంపేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల ద్వారా ఇచ్చిన స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎటువంటి హాని జరిగినా ప్రభావతే కారణమని అంటున్నారు. అయితే ప్రాణ భయంతో పోలీసులను రక్షణ కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. మా అత్తగారి ఇక్కడ మరిబంధం మా అత్తగారి ధర్మల ఆస్తి మాకు ఇల్లు వచ్చిందండి పెద్దల సమక్షంలో. ఆ ఇల్లు మమ్మల్ని మా అత్తగారిని చూసి ఆ ఇల్లు నువ్వు తీసుకోమని చెప్పేసి పెద్దలు మాకు దస్తావేజులు ఇంటి దస్తావేజులు కూడా మా అత్తగారికి కొంచెం తెలుగు వస్తే మాకు ఇవ్వమని చెప్పి మాకు ఇచ్చే సంవత్సరం నుంచి నన్ను కోర్టులు కేసులు రకరకాలుగా తిప్పుతా దావులూరు ప్రభావతి మొన్న ఎవరో రౌడీతో ఫోన్ చేయించి 27వ తారీఖు 11 గంటలకండి ఫోన్ చేసి నిన్ను చంపేస్తా, నువ్వు ఏంటి మా అక్క ఇల్లు కబ్జా చేసేవేంటి, నిన్ను ఉన్నవను నీ ఇంటికి వచ్చి అయినా చంపేస్తాను, నువ్వు మరిబంధం రావడం నేను చంపేస్తాను అన్నాడు. మేము ఫోన్లో కూడా వాయిస్ తెలిసినతో రికార్డ్ చేయించాను. ఆ వాయిస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తాను. నాకు వాళ్ళ వల్ల ఆ దావులూరు వెంకటరంగారావు, ప్రభావతి, పద్మజ, ఉదయ సూర్యకుమారు వాళ్ళతో ప్రాణహాని ఉంది. నా ఆరోగ్యం కూడా బాగోలేదు. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పోలీసు వారు నాకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాను బాబు. ఇక్కడ మా అమ్మగారిని చూసి మాకు ఇల్లు అన్నీ మాకు ఇచ్చింది ఆవిడ. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని పెట్టిన తిప్పే కానీ తిప్పలేదు. మొత్తం అన్ని ఆలే తీసేసుకుని నన్ను చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. ఇల్లు మా అమ్మగారు నాకు ఇచ్చిందండి. ఎవరిని సుపారీని పెట్టి మమ్మల్ని చంపేస్తామని మొన్న 27వ తారీఖు 10:30-11 ఆ టైంలో అసలు అతను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలండి. మా ప్రభావతి అప్పుడే నువ్వు ఎవరి స్థలాలు కబ్జా చేస్తావే అని అంటుంటే, నా తల్లిది నేనేం తీసుకున్నాను, నువ్వెవరు అయ్యా రా చంపేద్దు కానీ నేనే వస్తున్నా స్థలం నుంచి, నాకు ఎవరో లేరు, నేను ఒక్కదాన్నే వస్తున్నా రాయ్యా చంపేద్దు కానీ అంటే లోపలికి వెళ్ళిపోతేనే రావే అదే దాన్ని ఎన్నో దుర్భాషలండి భయభ్రాంతులు చేసి నీ ఇంటికి వచ్చైనా చంపేస్తాను నేను అని చెప్తున్నాను. నెంబర్ లేని కారు నైటు 12-1 గంట ఆ టైంలో వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. మేము గబగబా లేచి గేట్లు ఏంటని చూస్తే ఫాస్ట్గా వెళ్ళిపోయింది కారు. అట్టా మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీరు భూమి మీద తిరగరు, మీకు లోపలికి వెళ్ళిపోయినాయి అని బెదిరిస్తున్నారు ఆ సుపారీతో. మాకు ప్రాణ రక్షణ కావాలి.